ఫోన్పేలో మీ అకౌంట్కి పొరపాటున పడింది అంటే చాలామందికి అక్కడ అవకాశం ఉంది అట్లా. ఇప్పుడు నాకు పంపించాలి. కొన్నిసార్లు ఏంటంటే ఒక నంబర్ కొడితే అకౌంట్లు సేమ్ నంబర్ తోటి 2-3 అకౌంట్లు కూడా లింక్ అవుతుంటాయి. వేరే వాళ్ళ అకౌంట్కి పోవచ్చు. అట్లా జరిగిన ఇన్సిడెంట్స్ ఉన్నాయి. లేదు, నాకు పంపాల్సిన నంబర్ బదులు ఒక నంబర్ తేడా కొడితే వేరే వాళ్ళకి వెళ్ళిపోతాయి. అట్లా పొరపాటు ఎర్రర్ అనేది హ్యూమన్స్కి కామన్గా జరిగే ఇదే. హ్యూమన్ ఎర్రర్ లేకుండా ఏదీ ఉండదు. ఎర్రర్ అనేది జరుగుతుంటుంది అప్పుడప్పుడు. ఎందుకంటే నంబర్స్ సేవ్ చేసుకోకుండా పంపించే సమక్షంలో ఇట్లా ఒకళ్ళ అకౌంట్కి బదులు ఇంకొకళ్ళ అకౌంట్కి పంపుతారు. పంపినప్పుడు వాళ్ళు కాల్ చేస్తే పోలీస్ స్టేషన్కి పోయి ఇదిగో నాకు ఇట్లా వచ్చింది, ముందు చెక్ చేసుకోవాలా వచ్చిందా లేదా. వచ్చుంటే కనుక లోకల్ పోలీసునికి అప్రోచ్ అయ్యి పోలీసుల ద్వారా రిటర్న్ చేయాలి. ఏ అకౌంట్ నుంచి వచ్చిందో అదే అకౌంట్కి మనం రిటర్న్ చేసేసేయాలి. చాలా ఈ క్రిమినల్స్ చేసే కాల్స్ ఏంటంటే వాళ్ళు పంపరు. వాళ్ళు ఏం పంపుతారంటే మనీ రిక్వెస్ట్ పంపుతారు. ఒక 1 lakh మనీ రిక్వెస్ట్. మనం సెండ్ మనీ లేదా సెండ్ మనీ రిక్వెస్ట్ 2 ఉంటాయి అందులో. ఓకే, దానికి పెద్ద డిఫరెన్స్ ఏముండదు సెండ్ మనీకి సెండ్ మనీ రిక్వెస్ట్కి. రిక్వెస్ట్ పంపుతారు. రిక్వెస్ట్ పంపితే మనల నుంచి డబ్బులు అడుక్కోవటం, అది మనకు మనీ రిక్వెస్ట్ వస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే ఏంటంటే ప్రొసీడ్ టు పే అనే ఆప్షన్ ఒకటి వస్తుంది. ఆ ప్రొసీడ్ టు పే నొక్కితే మన పిన్ ఎంటర్ చేయమంటుంది. ప్రొసీడ్ టు పే అంటే ఏంటి, మనం వేరే వాళ్ళకి మనీ పే చేస్తున్నామని. ఎవరికి పే చేసినా ముందు మనం ఆ ప్రొసీడ్ టు పే ఆప్షన్ వస్తుంది. మనం ఏ నంబర్ కొట్టినా, మనం ఒక నంబర్కి ట్రాన్స్ఫర్ చేయాలంటే కూడా ఆ నంబర్ కొట్టంగానే ఆ ప్రొసీడ్ టు పే సెక్యూర్లీ అని ఒకటి వస్తుంది. అది ఎస్ అని కొడితేనే అప్పుడు మనకి పిన్ అడుగుతుంది. ఆ పిన్ ఎంటర్ చేసినాము మనం అంటే వేరే వాళ్ళకి మనం డబ్బులు పంపిస్తున్నామని. అది మనం రోజు రెగ్యులర్గా చేసే పని. ఆ మనీ రిక్వెస్ట్ని కొంతమంది ఏంటంటే వాళ్ళు మేము 1 lakh పంపించాము అని చెప్తే వీళ్ళు ఫోన్పే ఓపెన్ చేస్తే మనీ రిక్వెస్ట్ వచ్చి ఉంటుంది. మనీ రిక్వెస్ట్ వస్తే కాల్ చేసి తిట్టాలా, మనీ రిక్వెస్ట్ పంపించి డబ్బులు పంపించాను అంటావు ఏంటని. దాన్ని ఇగ్నోర్ చేసేసేయాలి. ఎవరైనా తెలియక అది నాలెడ్జ్ రాక దాన్ని క్లిక్ చేస్తే కనుక ప్రొసీడ్ టు పే వస్తుంది. ప్రొసీడ్ టు పే కూడా తెలియకుండా క్లిక్ చేస్తే పిన్ అడుగుతుంది. పిన్ ఎంటర్ చేస్తే డబ్బులు పోతాయి. అది మన స్వయంకృతాపరాధమే. అంత నాలెడ్జ్ కూడా లేని వాళ్ళు అసలు ఫోన్పే గూగుల్ పే వాడకూడదు.